హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? మళ్ళీ ఎప్పుడులే కానీ మీ ముందుకి కొత్త వంటకంతో అయితే వచ్చేసాను. ఇవాళ మన కూరలో స్పెషల్ ఏందో తెలుసా? మటను లంచ్ తెలుసు కదా, దీన్ని దొబ్బ అని అంటాము. దీన్ని అయితే పులుసు పెట్టేద్దాము. ఎందుకు మా ఆవిడ ఇష్టంగా అడిగింది, ఈ కూర చేసి పెట్టు, మా అక్కాయిల ఇంటికి వెళ్ళి నేను చేశాను, చాలా బాగా నచ్చిందని చెప్పింది. సో మనం దీంతో అయితే తయారు చేద్దాం. ఇంకొక విషయం, మనం మటన్ వండుకోలేంగా, ఎందుకంటే పేదవాళ్ళం కదా. సో మనకి ఇదే మటనం. ఇది కూడా తక్కువ రేటు కాదండి, 300 రూపాయలు దగ్గర దీని రేట్ వచ్చేసి. సో దీని ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సింపుల్గా స్వీట్గా చూపిస్తా. నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. కూర చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ అయితే చేయొద్దు, అర్థం కాదు మీకు. ఇక్కడైతే మీరు అనుకోవచ్చు, ఏంట్రా బాబు ముక్కలు చేసుకున్న తర్వాత కూర వండుకోవాలి కదా, నువ్వేంది స్టార్టింగ్ ఉడకబెడుతున్నావని. అది నిజమే. ముక్కలు చేసుకుని వండితే దీంట్లో స్మెల్ అయితే వస్తుంది, మనం ఎక్కువగా అయితే తిన్నాము. సో అందుకని ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. మీరు కూడా అట్టాగే కడిగిన తర్వాత బాగా ఉడకబెట్టుకోండి. సో ఉడకబెట్టుకున్న తర్వాత బాగా అయితే మళ్ళీ బకెట్ వాటర్ తీసుకొచ్చుకొని దాంట్లో బాగా కడుక్కొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు, వీలైనంత చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోండి. మసాలా ఫ్లేవర్ అయితే బాగా పట్టిద్ది, కూర అప్పుడు చాలా నీట్గా వస్తుంది. సో చాలా వీలైతే చాలా చిన్నగా అయితే కోసుకోండి. మీకు కావాల్సినంత సైజు ముక్కలు అయితే కోసుకున్నారు కదా. సరే, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా కట్ చేసేసి పెట్టుకుందాము. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి 1 by 1 క్లారిటీగా అయితే చెప్తున్నాను. చాలా చిన్నగా అయితే చాలా చిన్న కోసుకోండి. ఎంత చిన్న కోసుకున్నారంటే అంత తొందరగా మగ్గుతుంది, కొద్దిగా కూర కూడా బాగా ఫ్లేవర్ వస్తుంది, అది టేస్ట్గా వస్తుంది. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. బాండీ ఒకటి పెట్టేసుకొని శుభ్రంగా 3 గంటలు 4 గంటలు నూనె అయితే పోసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే పోసుకోమాకండి, తర్వాత ఎక్కువ ఆయిల్ పోసుకున్నా కూడా తినడానికి ఇబ్బంది. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేసేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం రోట్లో నూరు పెట్టుకున్న మసాలా అయితే వేసుకోండి. ఎందుకంటే నేను 1కి 100 సార్లు చెప్పేది రోట్లోనే నూరుకోమని చెప్తాను. మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ రాదు కూరకంతా. అదే రోల్లో నూరుకుంటూ కొద్దిగా కష్టమైనా కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది.
డిఫరెంట్ మీకు ఇక్కడ తెలిసిపోయింది డిఫరెన్స్. ఆ తర్వాత మనం కోసి పెట్టుకున్న దొబ్బనైతే వేసేసుకోండి. ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్, బాగా కుక్ అవ్వాలి. మీరు ఎంతగా కుక్ చేస్తే అంత కూర టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది స్పాంజీ లాగా ఉంటుంది కదా, కూర అయితే కాదు, గట్టి కండ అయితే కాదు. సో అందుకనే ఎక్కువసేపు కుక్ చేయండి బాగా. ఆ తర్వాత టమాటాలు అయితే వేసేసుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, టమాటాలు బాగా కుక్ అవ్వాలి, మెత్తగా అయిపోవాలి. అప్పుడు కానీ కూర మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. లేదంటే పచ్చివాసన కన్ఫర్మ్, కూర కూడా తినలేరు. సో నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే, టమాటాలు బాగా కుక్ చేసుకోండి అని చెప్పి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏ కూరకైనా మసాలాలే టేస్ట్. మా ఇంట్లో మాత్రం పొడి మసాలాలు అయితే ఉంటాయి, ప్రత్యేకంగా మేము తయారు చేసుకున్నాం. మసాలా గురించి మీకు చెప్తాను వినండి. మా ఇంట్లో ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి బాగా వేయించి మసాలా పడతాం మేము. కూరలో ఇదే హైలైట్, లాస్ట్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు ఏమన్నా మసాలా గురించి కావాలనుకుంటే ఒక కామెంట్ అయితే చేసేయండి. నేను చేసుకున్న మసాలా అయితే పెడతాను. సూపర్గా వచ్చేసింది కూర. సో నెక్స్ట్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోండి, ఎక్కువసేపు ఉంచుకోమాకండి. ఎందుకంటే వాటర్ పట్టిందంటే ఇంకా మెత్తగా సాగుతూ ఉంటుంది కూర. మీకైతే అంతగా నచ్చదు, సో అందుకని కొద్దిగా తక్కువ వాటర్ పోసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇంకా కూర అయితే అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను క్లారిటీగా అయితే చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నా వీడియో కానీ ఇంకా బాగా మీకు నచ్చితే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.